మీ బాబు చాలా అందంగా ఉన్నాడు, మరుసటి రోజు జ్వరం వచ్చింది. కోఇన్సిడెన్స్ అనుకోవాలా? లేదు, బ్రెయిన్ అలా థింక్ చేయదు. దిష్టి తగిలిందని నమ్మిన క్షణం నీ బ్రెయిన్ లో ఏం జరుగుతుందో తెలుసా? కార్టిసోల్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, నీ బాడీ నిజంగా ఆ నొప్పిని ఫీల్ అవుతుంది. దీన్ని నోసిబో ఎఫెక్ట్ అంటారు. ప్లేసిబోతో మంచి జరిగితే నోసిబోతో చెడు జరుగుతుంది. బ్రెయిన్ నమ్మింది బాడీ చేస్తుంది, అంతే. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం గుంపులుగా బ్రతుకుతున్నాం. ఒకరు నిన్ను అసూయగా చూస్తే వాళ్ళు నీకు హాని చేయొచ్చు, ఇదే నమ్ముతూ వచ్చాం. అందుకే బ్రెయిన్ లో ఒక అలారం సిస్టమ్ పెట్టుకుంది. ఎవరైనా ఇంటెన్స్ గా చూస్తే బ్రెయిన్ అది డేంజర్ గా రిజిస్టర్ చేస్తుంది. ఆ ఫియర్ ఇప్పటికీ మనలో ఉంది. ఎంత ఎవాల్వ్ అయినా సరే మారలేదు. ఇండియాలో నజర్, దిష్టి, గ్రీస్ లో మటి, టర్కీలో నజర్ బచూచో బొంచోగు, మిడిల్ ఈస్ట్ లో ఐన్ అల్హద్, 100కు పైగా కల్చర్స్ లో ఒకే నమ్మకం ఉంది. ఎందుకు? ఎప్పుడైనా ఎవరైనా సక్సెస్ఫుల్ అయితే వాళ్ళ అసూయ పెరుగుతుంది. ఈ దిష్టి అనేది ఆ అసూయని కంట్రోల్ చేసే సోషల్ సిస్టమ్ లో పనిచేస్తుంది. నిమ్మకాయలు వేలాడదీయటం, దిష్టి తీయటం, కర్పూరం తిప్పటం, దిష్టి తీయటం, ఇవేవి సూపర్ న్యాచురల్ కాదు, కానీ పనిచేస్తాయి. ఎందుకంటే భయం తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ప్లేసిబో థెరపీ. మనసు సేఫ్ గా ఫీల్ అయితే బాడీ రికవర్ అవుతుంది. ఎవరైనా పొగిడారు, తర్వాత ఏదైనా జరిగింది, దిష్టి తీశారు, తర్వాత ఏం జరగలేదు, మన బ్రెయిన్ ఆ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఆ దిష్టి తీయటం వల్లే మనకేం జరగలేదని బ్రెయిన్ ఫీల్ అవుతుంది. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. మనం నమ్మింది మాత్రమే మనం గుర్తు పెట్టుకుంటాం, మిగతాది వదిలేస్తాం. దిష్టి తీయటం అనేది తప్పేం కాదు, కానీ ప్రతి చిన్నదానికి దిష్టినే బ్లేమ్ చేస్తే మీ హెల్త్ నెగ్లెక్ట్ అవుతుంది. ఈ దిష్టి అనేది ప్రూవ్ అయిన సూపర్ న్యాచురల్ ఫోర్స్ కాదు, కానీ సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది మాత్రం నిజమే. బిలీఫ్, ఎమోషన్, బిహేవియర్, అవుట్కమ్. నీ నమ్మకం నిన్ను బిల్డ్ చేస్తుందా, బ్రేక్ చేస్తుందా, అది నీ చేతిలోనే ఉంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. కామెంట్స్ లో చెప్పండి, మీరు దిష్టిని నమ్ముతారా?